సీఎం జగన్ పై తిరుగుబాట్లు పెరుగుతున్నాయి. ఇటీవల మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పార్టీకి శాసన సభ్యత్వానికి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరి షర్మిల వెంట నడిచేందుకు వెళ్లిపోయారు. జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు కూడా ప్రత్యామ్నాయాలు వెతుక్కుంటున్నారు. విశాఖ ఎమ్మెల్సీ వంశీకృష్ణ జనసేనలో చేరిపోయారు. హిందూపురంలో ఎంపీ గోరంట్ల మాధవ్ రగిలిపోతున్నారు. ఎందుకు టికెట్ ఇవ్వరని సలహాదారు సజ్జలపైనే కేకలు వేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్, జనసేనాని పవన్ కళ్యాణ్ ను విమర్శించాలని జగన్ షరతులు పెడుతున్నారని, ఇవి నచ్చని కారణంగా ఎమ్మెల్యే ఎం మహేందర్ రెడ్డి లాంటి వాళ్లు టికెట్ ఇస్తే ఇచ్చారు, లేదంటే లేదని ఎవరిని తిట్టబోమని తేల్చి చెప్పారు. ఇదిలా ఉండగానే వైసీపీలో మరో వికెట్ పడింది. సీఎం జగన్ కి అత్యంత సన్నిహితుడైన ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పారు. సర్వేల పేరు చెప్పి రాయదుర్గం టికెట్ నిరాకరించి తన గొంతు కోశారని వాపోయారు. కర్నూలు జిల్లా ఆలూరు ఎమ్మెల్యే, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం కు రాబోయే ఎన్నికల్లో వైసీపీ టికెట్ లేదని సీఎం జగన్ తేల్చేశారు. ఆలూరు టికెట్ మళ్లీ తనకే ఇవ్వాలని మంత్రి కోరగా కర్నూలు ఎంపీగా పోటీ చేయాలని జగన్ సూచించినట్లు తెలిసింది. తనకు ఇవ్వకపోతే కప్పట్రాళ్ల బొజ్జమ్మకైనా ఇవ్వాలని గెలిపించుకుని వస్తానని జయరాం ప్రతిపాదించారు. 2-3 రోజుల్లో అభ్యర్థుల లిస్టు వస్తోంది, చూసుకోవాలని జగన్ ఒక్క ముక్కలో తేల్చేసినట్లు సమాచారం. దీంతో చేసేది లేక తాడేపల్లి ప్యాలెస్ నుంచి జయరాం నిరుత్సాహంగా బయటకు వచ్చేశారు. జగన్ నిర్ణయంపై మంత్రి వర్గీయులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఈ నేపథ్యంలో జయరాం ఎంపీగా పోటీ చేస్తారా లేక మరో మార్గం ఎంచుకుంటారా అనే అనుమానాలు ఉత్పన్నమవుతున్నాయి. ఇదిలా ఉండగానే వైసీపీలో మరో వికెట్ పడింది. సీఎం జగన్ కి అత్యంత సన్నిహితుడైన ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పేశారు. సర్వేల పేరు చెప్పి రాయదుర్గం టికెట్ నిరాకరించి తన గొంతు కోశారని వాపోయారు. కర్నూలు జిల్లా ఆలూరు ఎమ్మెల్యే, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం కు రాబోయే ఎన్నికల్లో వైసీపీ టికెట్ లేదని సీఎం జగన్ తేల్చేశారు. ఆలూరు టికెట్ మళ్లీ తనకే ఇవ్వాలని మంత్రి కోరగా కర్నూలు ఎంపీగా పోటీ చేయాలని జగన్ సూచించినట్లు తెలిసింది. తనకు ఇవ్వకపోతే కపట్రాల బొజ్జమ్మకైనా ఇవ్వాలి అని గెలిపించుకుంటాను అని జయరాం ప్రతిపాదించారు. 2-3 రోజుల్లో అభ్యర్థుల లిస్టు వస్తుంది, చూసుకోవాలి అని జగన్ ఒక్క ముక్కలో తేల్చేసినట్లు సమాచారం. దీంతో చేసేది లేక తాడేపల్లి ప్యాలెస్ నుంచి జయరాం నిరుత్సాహంగా బయటకొచ్చేశారు. జగన్ నిర్ణయంపై మంత్రివర్గీయులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఈ నేపథ్యంలో జయరాం ఎంపీగా పోటీ చేస్తారా లేక మరో మార్గం ఎంచుకుంటారా అనే అనుమానాలు ఉత్పన్నమవుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ కరెస్పాండెంట్ సత్యాన్ని అడిగి తెలుసుకుందాం. సత్య, ఎక్కడికక్కడ వైసీపీలో అసంతృప్తులు పెరిగిపోతున్నారు, వేరే పార్టీలోకి జంప్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది? మినిమా వైసీపీలో అసంతృప్తులు విపరీతంగా రోజు రోజుకు పెరిగిపోతున్నారు. నిన్న కూడా కాపు రామచంద్రారెడ్డి, ప్రస్తుత ఎమ్మెల్యే విప్, ఆయన కూడా తన పార్టీ సభ్యత్వానికి అదేవిధంగా రాజీనామా చేసిన పరిస్థితి అయితే ఉంది. ఆయన ఖచ్చితంగా తాను మరలా పోటీ చేస్తానని ఆయన తేల్చి చెప్పిన పరిస్థితి అయితే ఉంది. తనతో పాటు తన భార్య కూడా పోటీ చేస్తుందని, తాను కళ్యాణదుర్గం నుంచి తన భార్య లేదా కుమారుడు రాయదుర్గం నుంచి పోటీ చేస్తారని ఆమె స్పష్టం చేసిన పరిస్థితి అయితే ఉంది. ఆయన స్పష్టం చేసిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు తను జగన్ నమ్మించి మోసం చేశాడని,
గొంతు కోశాడని కూడా ఆయన వ్యాఖ్యానించి తీవ్ర స్వరంతో వ్యాఖ్యానించారు. 5 ఏళ్ల పదవీ కాలాన్ని వదులుకొని కాంగ్రెస్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ లోకి తాను అడుగుపెట్టానని, అయితే తనకు 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేయించినప్పుడు తాను పోటీ చేయడానికి ఎన్నికలు చూపితే మంత్రి పదవి ఇస్తానని చెప్పి పోటీ చేయించారని, మంత్రి పదవి ఇవ్వలేదు సరికదా ఇప్పుడు సీటు దిక్కుమాలిన సర్వేల పేరు చెప్పి సీటు నిరాకరిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఏ పార్టీ నుంచి ఆహ్వానిస్తే ఆ పార్టీ నుంచి పోటీ చేస్తారు, లేకపోతే కనుక స్వతంత్ర అభ్యర్థిగా ఆయన పోటీ చేసి గెలిచే సత్తా తనకుందని ఆయన స్పష్టం చేసిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు మంత్రి గుమ్మనూరు జయరాం కూడా నిన్న రావడం జరిగింది. ఆలూరు శాసనసభ స్థానం ఈసారి తనకు ఇవ్వడం లేదని చెప్పడంతో ఆయన కూడా ఆగ్రహంతో రగిలిపోతున్నారు. కర్నూలు ఎంపీ స్థానానికి పోటీ చేయాలని ఆయనకు చెప్పిన నేపథ్యంలో ఆయన దానికి అంగీకరించినట్టుగా లేదని తెలుస్తోంది. నియోజకవర్గంలో కార్యకర్తలు కావచ్చు, వైసీపీ నాయకులు కావచ్చు దీనిపైన విముఖంగా ఉన్నారు. మరోవైపు బుజ్జమ్మ ఎవరైతే ఉన్నారో తానుకు ఆలూరు ఎమ్మెల్యే స్థానాన్ని ఇవ్వాలి, ఇస్తే కనుక గెలిపించుకొస్తానని కూడా మంత్రి జయరాం చెప్పినప్పటికీ కూడా దానికి ఇంకా సమయం ఉందని కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఎవరికి ఇస్తున్నారు ఆలూరు అని అడిగినప్పుడు కూడా ఆలూరు ఎవరికి ఇస్తారో త్వరలో వచ్చే లిస్టులో చూడండి అని కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. దీంతో మంత్రి జయరాం కూడా జరుగుతున్న పరిణామాల పట్ల ఆగ్రహంతో ఉన్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఇలా వరుసగా ఒకరి తర్వాత ఒకరు నిన్న మద్దిశెట్టి వేణుగోపాల్ కూడా, దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ కూడా రావడం జరిగింది. ఆయన కూడా 3-4 ఆప్షన్స్ ఉన్నాయి, మీకు ఏది కావాలో చూస్ చేసుకోండి అని చెప్పిన పరిస్థితి. అయితే ఆయన 2-3 రోజుల్లో తన అభిప్రాయం చెబుతానన్నారు. ఒకవేళ సీటు తనకు నిరాకరిస్తే కనుక ఖచ్చితంగా ఇతర పార్టీల్లోకి వెళ్లే ఆలోచన అప్పుడు చేస్తానని కూడా ఆయన చెప్పిన పరిస్థితి అయితే ఉంది. మరి అన్య రాంబాబు తాను పోటీ చెయ్యను అని తేల్చి చెప్పడంతో బతిమాలే పనిలో పడింది తాడేపల్లి బ్యాలెన్స్. అన్య రాంబాబును తిరిగి పోటీ చేయాలని బతిమాలుతున్నట్టుగా ఆయన కూడా బయటకు వచ్చి మీడియాకు చెప్పిన పరిస్థితి. అంటే ఎమ్మెల్యే స్థానాల్లో కొంతమంది సఫల్ చేయకపోతే వాళ్ళు ఓడిపోతారని, కొంతమంది పోటీ చేసినా ఓడిపోతామని అభిప్రాయంతో ఉన్నట్టు ఈ మొత్తం పరిణామాలతో చూస్తుంటే తెలుస్తోంది. దీంతో వరుసగా ఒక్కొక్కరుగా వైసీపీలో అసంతృప్తవాదులందరూ కూడా బయటకు వస్తున్న పరిస్థితి అయితే ఉంది. నిన్న మంత్రి జయరాం కావచ్చు, అంతకుముందు కాపు రామచంద్రారెడ్డి కావచ్చు, ఇలాగా అసంతృప్తితో ఉంటే మరికొంతమందికి సీట్లు ఇచ్చినప్పటికీ కూడా అంబటి రాంబాబుకి అక్కడ సీట్ ఇవ్వద్దని సత్యనపల్లిలో ఆ నియోజకవర్గ ప్రజలందరూ వచ్చి తాడేపల్లిలో సాయిరెడ్డి ఇంటి ముందు ఆందోళన చేసిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నర్సరావుపేట ఎమ్మెల్యే ఆయనకు సీట్ ఇవ్వద్దని చెప్పి అటు పార్టీ ఆఫీస్ ముందు, ఇటు క్యాంపస్ ప్యాలెస్ ముందు కూడా ఆందోళన చేసిన పరిస్థితి అయితే ఉంది. కొంతమందికి సీట్లు ఇస్తే వ్యతిరేకత వస్తుంటే కొంతమందికి సీట్లు లేవని చెప్పడంతో వాళ్ళు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. కాపు రామచంద్రారెడ్డి ఉదంతులు తీసుకుంటే జగన్ కు అత్యంత సన్నిహితుడిగా ఉన్నాడు. ఆయన కోసం పార్టీ నుంచి బయటకు వచ్చాడు. 2 సార్లు పోటీ చేసిన మంత్రి పదవి ఇవ్వలేదు. అయినప్పటికీ కూడా ఆయన పార్టీతో కొనసాగుతుంటే ఈ రోజు సీట్ నిరాకరించడం పట్ల ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తన ఇంట్లో ఏ లైట్ వేసినా కనిపించే మొదటి ఫోటో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ఆయన చెప్పడంతో ఆయన పైన ఎంత స్వాభక్తి ఉందో కూడా అర్థమవుతుంది. అలాంటి వ్యక్తే తన గొంతు కోశారు, నమ్మించి మోసం చేశారు, తగ్గల సీట్ లేదని చెప్పారు. అధినేతను కలుద్దాం అంటే ఉదయం 10:30కి వస్తే సాయంత్రం 6 వరకు కలవలేదు. గడిచిన 6 రోజులుగా ప్రతిరోజు క్యాంపు కార్యాలయానికి వస్తారు, ఒక్కరోజు కూడా కలవలేదు అని ఆయన తన ఆవేదన అంతా మీడియా ముందు చెప్పారు. అదే సమయంలో ఒక హెచ్చరిక ధోరణిలో ఖచ్చితంగా తాను పోటీ చేస్తాను, 2 చోట్ల నుంచి తన కుటుంబంలో ఖచ్చితంగా గెలుపుంది వస్తానని చెప్పి కూడా ఆయన చెప్పిన పరిస్థితి. ఒక రకంగా వైసీపీలో ఈ సీట్ల లొల్లి చిలికి గాలివానగా మారుతుంది. చివరికి పార్టీకి అసలుకే అసలు పెట్టే పరిస్థితి అయితే నెలకొందని మనం చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సత్య.